బాపట్ల జిల్లాలో గంజాయి వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 29 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 1.50 లక్షల విలువైన 2.75 కేజీల గంజాయి, 23 మొబైల్ ఫోన్లు, 15,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ మాట్లాడుతూ గంజాయి విక్రయం, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని ఏ పాకెట్స్లో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, కొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్. అట్ ఎనీ కాస్ట్ గాంజా కన్జంప్షన్, గాంజా సెల్లింగ్ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న రానున్న రోజుల్లో ముఖ్యంగా రౌడీ షీటర్స్కి హెచ్చరిక ఇస్తున్నాం. అదేవిధంగా గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాం. జిల్లాలో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎవరు చేపట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.